శ్రద్ధగా చేయాల్సిన బాధ్యత. అవునా? ఒక పేదరికంలో ఉన్నటువంటి తండ్రి వాళ్ళ అమ్మాయిని మీలాగా ఈ స్కూల్కి పంపించాడు. ఆ పేదరికంలో ఉన్నటువంటి తండ్రి ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళ అమ్మాయికి, నేను చాలా కష్టపడుతున్నాను, నేను కట్టెలు పడుతున్నాను, నేనే పని చేస్తున్నాను అనేది నీకు అనవసరం అమ్మా, నువ్వు బాగా చదువుకో, నీ చదువుకు కావాల్సినటువంటి వాటన్నింటినీ నా వంతు సాయశక్తులా కష్టపడి నేను నిన్ను స్కూల్కి పంపించి స్కూల్ ఫస్ట్ వస్తే ఆ అమ్మాయికి చిన్న ఆఫర్ చేశాడు. పేద తండ్రి ఏం ఆఫర్ చేస్తాడు చెప్పండి? ఏ విధంగా మిమ్మల్ని ఆఫర్ చేసి మిమ్మల్ని మోటివేట్ చేస్తారు మీ తండ్రి? ఏమా ఏమి పెడతా అంటాడు? సైకిల్ కొని పెడతా అంటాడు. ఇంకో ఫోన్ కొని పెడతా ఉంటాడు. ఇంకా సో ఆ పేదరికంలో ఉన్నటువంటి తండ్రి ఏం చేశాడు తెలుసా? ప్లీజ్ సైలెన్స్. హలో. ఆ పేదరికంలో ఉన్నటువంటి తండ్రి వాళ్ళ అమ్మాయికి ఒక మంచి 5 స్టార్ హోటల్లో అట్టు పెట్టిస్తానని చెప్పాడు. దోశ. అర్థమవుతుందా? ఒక దోశ ఆఫర్ చేశాడు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? నిజంగానే ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని 100% కంప్లీట్ చేసి ఆ అమ్మాయి స్టేట్ ఫస్ట్ కొట్టింది. సరే, వాళ్ళ నాన్నగారు మంచి హోటల్ 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి మంచి దోశ పెట్టేద్దామని తీసుకెళ్ళాడు. కానీ ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఏం కలిగిందంటే, మా అమ్మాయికి మంచి దోశ కావాలని అంటే వాళ్ళు ఆఫర్ చేయగానే ఏం చెప్పాడు? ఆ 5 స్టార్ హోటల్లో 150 రూపాయలు చెప్పారు దోశ. సరే, వెంటనే దోశ ఆర్డర్ చేయగానే వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకొని దోశ తీసుకొస్తున్నాడు. వెంటనే ఆ ఆర్డర్ తీసుకున్నటువంటి వెయిటర్ ఏమని అడిగాడంటే, సార్ మీరు కూడా తినరా అని అడిగారు. లేదు బాబు, నేను చాలా పేదరికం నుంచి వచ్చాను, నేను అట్టు తినే పరిస్థితి కాదు, మా అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మీ హోటల్కి వచ్చాము అని చెప్పి అన్నాడు. వెయిటర్ ఏమన్నాడు తెలుసా? వెంటనే, సార్ మీరు మీ అమ్మాయికి మీరు పెట్టిస్తున్నారు కదా, నా జీతంలో డబ్బులతో నేను మీకు పెట్టిస్తానండి, మీరు కూడా దోశ తినండి అన్నాడు. ఈ విషయం అని వెంటనే వాళ్ళ ఉన్నటువంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. సార్ ఇట్లా మన హోటల్కి కావాలని ఆ అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చిందని, స్టేట్ ఫస్ట్ వచ్చిందని వాళ్ళ నాన్నగారు ఇలా తీసుకొచ్చి ఆ అమ్మాయి ఒక్కదానికే పెట్టించాయండి, నేను ఆఫర్ చేశానండి, కానీ ఆయన సరిగ్గా ఒప్పుకోవట్లేదండి అని వాళ్ళ యాజమాన్యాన్ని చెప్పగానే యాజమాన్యం బయలుదేరి ఆ టేబుల్ దగ్గరికి వచ్చి, లేదు మీరు దోశ తినాల్సిందని దోశ పెట్టించారు. అంతటితో అయిపోయింది. ఆ అమ్మాయి ఆ ఫస్ట్ వచ్చినటువంటి స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ రోజుతో ఆగల. ఇంటర్మీడియట్లో ఫస్ట్, ఇంజనీరింగ్లో ఫస్ట్. నెక్స్ట్ ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఒక ఐఏఎస్ కొట్టింది. ఐఏఎస్ కొట్టిన తర్వాత ఐఏఎస్లో పోస్ట్ వస్తే అదే అమ్మాయి ఈ హోటల్ ఏ ప్లేస్ అయితే ఉందో ఆ టౌన్లో అక్కడ పోస్టింగ్ చేయడం జరిగింది. ఆ పోస్టింగ్ వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కింద ఉంటారు కదా సబార్డినేట్స్ అందరూ కూడా, అధికారులందరికీ కూడా జారీ చేసింది, ఫలానా హోటల్లో నాకు ఒక టేబుల్ రెడీ చేయడం జరిగింది. సరే, వెంటనే అక్కడ టేబుల్ ఏర్పాటు చేయటం ఇదంతా జరిగింది. యాజమాన్యం ఆల్రెడీ మర్చిపోయారు. ఒక 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు గుర్తున్నదిగా. సరే, ఆఫర్ చేయగానే సరే కలెక్టర్ గారు వస్తున్నారు కదా అని హడావుడిగా మొత్తం ఏర్పాట్లు అన్నీ చేశారు. చేసిన తర్వాత ఏం జరిగింది? నేను ఈరోజు ఈ స్థితికి రావడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా అండి? అదేంటంటే, నాకు ఆ రోజున దోశ ఆఫర్ చేయడానికి మా నాన్నగారు వస్తే మీరు నాకు మా నాన్నగారికి దోశ పెట్టారు. ఈ రోజున నేను మీరున్న ఎంప్లాయీస్ అందరికీ ప్లస్ యాజమాన్యానికి కూడా ఈరోజు అయ్యే ఖర్చు మొత్తం నేనే బరాయిస్తాను. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వెయిటర్ ఉన్నారో ఆ వెయిటర్స్ అందరినీ పిలిచి బట్టలు పెట్టి వాళ్ళని ఘనంగా సన్మానించారు. అర్థమైందా? ఈ కథ నేను మీకు ఎందుకు చెప్తున్నాను? మీరు ఈ రోజున మీరు పడేటటువంటి కష్టాన్ని మీ తండ్రికి గుర్తిస్తాడు. తర్వాత మిమ్మల్ని గుర్తించే వ్యక్తులు మన గురువులు, సమాజం. వీటన్నిటికీ మీరు పడేటటువంటి కష్టం ఎంతైతే కష్టపడతారో, ఎంతైతే సాధిస్తారో, అది సాధించడానికి అసలు ఇంత అంతానే లేదు, దానికి ఎవరు వెలకట్టలేరు. కాబట్టి ఏంటంటే టైంని ఎలా సేవ్ చేసుకోవాలి,
టైంని ఎలా వాడుకోవాలి, దీన్ని కనుక మనం నేర్చుకుంటే టైం యూటిలైజ్ చేసుకోవడం ద్వారా మంచి విషయాలని తెలుసుకొని మీరు మీ తల్లిదండ్రులకి మంచి గౌరవ ప్రతిష్టలని, అదేవిధంగా మీరు కూడా ఈ స్కూల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. అవునా? టైం మేనేజ్మెంట్ ద్వారా మీరు ఏమేమి చేయొచ్చో తెలుసుకున్నారా? ఆల్రెడీ మీ మాస్టర్లు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మేము ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. అలానే మరి మన ముందు 10th క్లాసు ఎగ్జామ్స్, మరి అలాగే 9th క్లాసు ఆల్రెడీ మనకి క్వార్టర్లీ, హాఫర్లీ అన్నీ అయిపోయినాయా? ఏమ్మా అయిపోయినాయా? అవ్వలేదా? హాఫర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయా? యూనిట్ టెస్ట్లు అన్నీ అయిపోయినాయా? అయిపోయింది. 10th క్లాస్ వాళ్ళకి నేను 10th క్లాస్ వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ప్రీ ఫైనల్ జరుగుతుంది. దీనికి మనం ఏం చేయాలి? మనం టెన్షన్ పడాలా